ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుణ, కొంచెం నీళ్ళు తాగు. ఎప్పుడు ఉరుకులు పరుగులేనారా? అన్నం తినేటప్పుడైనా కాస్త నీతో పాటు నీ మనసు ఇక్కడుంచు. అయినా అన్నింట్లో నువ్వే ఫస్ట్గా, ఇంకా ఎందుకు ఆరాటం? అలా అని కాస్త ఆగితే చాలా మంది దాటుకుని వెళ్ళిపోతారక్క. నిన్ను గెలిచి వెళ్లటం ఎవ్వరి తరం కాదురా. కాస్త ఇంట్లో నీ వాళ్ళున్నారు, నీ ఆరోగ్యం, వాళ్ల ఆరోగ్యాలు, సంతోషాల గురించి కూడా పట్టించుకోరా. థ్యాంక్స్ అక్క. నా గురించి నాకు గుర్తు చేసే నా వెల్విషర్వి ఈ లోకంలో నువ్వొక్కదానివే అక్క. వాడు వృత్తిలోకి వచ్చేదాకా దాని ప్రవృత్తి నాకు అర్థం కాలేదు. వాడి నమ్మకం అక్క, వాడి విశ్వాసం అక్క, వాడి ప్రేమ ఆప్యాయత ఒక్కటేంటి, అన్నీ వాడికి వాడి అక్కే. కాని దాని వక్రబుద్ధి ఓసారి నా కంటపడింది. గుణ, హాస్పిటల్కి వెళ్తున్నావా? అవునక్క. ఏం లేదురా, వీటి మీద సైన్ చేయాలి. షూర్ అక్క, ఇలా ఇవ్వు. వాడికి అక్కంటే ఎంత గుడ్డి నమ్మకమో అప్పుడు నాకు అర్థమైంది. వాడి కష్టం, వాడి సంపాదనంతా శక్తి అకౌంట్లోకి మారుతుంటే నా మనస్సు కలుక్కుమంది. తమ్ముడి సంపాదన మీద పెత్తనం, ఇంటి మీద అధికారం కావాలన్న ఆశ, అంతా తన పెత్తనమే సాగాలన్న అత్యాశ. దాని గుణం తెలిసేదాకా నేను కూతుని పెంచాను అనుకున్నాను గాని నిలువెత్తు స్వార్థానికి, దుర్మార్గానికి, నమ్మక ద్రోహానికి రూపమిచ్చి పెంచానని అర్థం కాలేదు. అంతా తెలుసుకున్నాక పాపం చేశానన్న పశ్చాత్తాపం తప్ప నేను చేయగలిగింది ఏదీ నా చేతిలో లేకుండా పోయింది. కానీ జననిని చూశాక ఓ నమ్మకం, ధైర్యం వచ్చింది. నానా, నేను 2 days ఇంట్లోనే ఉంటాను. నువ్వు మీ కోడలు హ్యాపీయేగా? చాలా హ్యాపీరా. నువ్వెప్పుడూ మా కళ్ళెదుటే ఉండాలని కోరుకుంటాను. జనని, పద. మీరు వెళ్ళండి, నేను కిచెన్ సర్దేసి వస్తాను. మామయ్య, మీకేమైనా మజ్జిగ తీసుకురమ్మంటారా? తీసుకురమ్మా. గుణ, గుణ, తమ్ముడు సంతకాలు కావాలరా. గుణ, తమ్ముడు చెక్కు మీద సంతకాలు కావాలరా. వదినా, ఇలా ఇవ్వండి, నేను సంతకాలు చేయించుకొస్తాను. ఇవ్వండి. ఇదేంటి వదినా, బ్లాంక్ చెక్స్? చెక్ ఎవరికివ్వాలో ఎంత ఇవ్వాలో రాసివ్వండి. నేను వాడి అక్కను. నన్నే చెక్కులో డీటెయిల్స్ రాయమని అడుగుతావా? అవసరాన్ని బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా అప్పుడు రాస్తా. అలా ఎలా సంతకం చేస్తారు? అంటే నా మీద నమ్మకం లేదా? నా తమ్ముడు నన్నెప్పుడు ఇలా అడగలేదు. వదినా, ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు, లెక్కకు సంబంధించిన విషయం. ఖర్చు వివరం తెలుసుకోవాలి కదా. నీకు వివరాలు చెప్పాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నా భర్త కష్టార్జితం నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాడు నా తమ్ముడు, తెలుసా? తోడబుట్టిన వాళ్ల మీద ఉండాల్సింది ప్రేమ, అభిమానాలు కానీ హక్కులు, అధికారాలు కావు. భార్యాభర్తల మధ్య జవాబుదారీతనం ఉండాలి. సంపాదించడం భర్త వంతైతే సమర్థంగా, సక్రమంగా చూసి ఖర్చు చేయడం భార్య బాధ్యత. వాటి డబ్బు మీద నా ఖర్చు చేసే హక్కు లేదా? ఎవరి హక్కులైనా భార్య వచ్చేంతవరకే. ఆ తర్వాత కుటుంబం బరువు బాధ్యతలు చూసుకోవాల్సింది భార్య మాత్రమే. అందుకే భార్యని బెటర్ హాఫ్ అంటారు. చూడండి వదినా, ప్రతి నెల మీ అకౌంట్లోకి ఎన్ని లక్షలు పడుతున్నాయో నాకు తెలీదని అనుకోకండి. ఏదైనా తగిన కారణం చెప్పి తీసుకోవడం అది పద్ధతి, ధర్మం కూడా.
జనని చెప్పింది అర్థమైందిగా. ఇకనైనా నీ ఆశకి దురాశకి స్వస్తి చెప్పి వెళ్ళి మీ ఆయన్ని సంపాదించమని చెప్పు. లేదా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి సంపాదించటం మొదలుపెట్టు. అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. నేను ఏది జరగకూడదని భయపడ్డాను, అదే జరగటం మొదలైంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు పెంచింది, అగాధాలు సృష్టించింది. కలిసిమెలిసి సాగుతున్న కాపురంలో కలతలు రేపింది. నాన్న సపోర్ట్ చూసుకొని ఇది రెచ్చిపోతుందా, మొగుడి ప్రేమ చూసుకొని ఎగిరి పడుతుందా? నన్ను ప్రశ్నించే ఈ గొంతు నొక్కాలి, లేదా నాకు ఫ్యూచర్లో అడ్డు రాకుండా గుణ లైఫ్లో నుండి డిలీట్ చేయాలి. దీన్ని గుణ నుంచి ఎలా విడదీయాలి? విడదీస్తేనే గాని నాకు మనశ్శాంతుండదు. నేను శివన్ మాట్లాడుతున్నాను. గుణ మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అర్జెంటుగా మాట్లాడాలి. ఫోన్ ఎవరు రిసీవ్ చేసుకున్నారో కాస్త వాడిని పిలవండి. నేను జననిని మాట్లాడుతున్నాను. సారీ వదినా, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఒక పేషెంట్ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే అన్నయ్యని పంపవా ప్లీజ్ వదినా. నేను కూడా సారీ చెప్తున్నాను శివ. నా భర్త రాడు, రాలేడు, రానివ్వను. నా భర్త నాతో గడిపే కాలమే తక్కువ. ఆ కాలాన్ని ఎవ్వరికీ వదలుచుకోలేదు. పేషెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అదంతా నాకు అనవసరం. నాకు నా భర్తే ముఖ్యం. అతనితో గడపడమే నాకు ఇష్టం. వేరెవరినైనా ట్రై చేయి. ఆయుష్ ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. జనని, ఏంటోదినా? కాస్త కాఫీ ఇస్తావా? ఈ టైంలో కాఫీ ఏంటోదినా? నువ్వు క్లాస్ తీసుకున్నావు, నేను స్ట్రెస్ ఫీల్ అయ్యా. ఆలోచించి ఆలోచించి బుద్ధి తెచ్చుకునేసరికి తలనొప్పి వచ్చింది. అయ్యో, అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు వదినా. కూల్గా ఉండండి, ఇప్పుడే తెచ్చిస్తాను. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన. కర్మణ్యేవాధికారస్తే. మావయ్య, హారతి తీసుకోండి. కృష్ణ. గుణ ఏడమ్మా? ఇప్పుడే శివ వస్తే కాసేపు అలా బయటికెళ్లారు మావయ్య. జనని, లేమ్మా, లే. ఏమైందిరా అలా కొట్టావు? ఆడవాళ్ళ మీద చేసుకోవటం అదే సంస్కారం రా. మనం మాత్రమే బాగుండాలి, మన ఇల్లే చల్లగా ఉండాలి, మనం మాత్రమే క్షేమంగా నిండు నూరేళ్లు బతకాలి, మన ఇల్లు మాత్రమే మంగళప్రదంగా ఉండాలి అనుకోవడం కుసంస్కారం. దేవుడికి పూజలు, హారతులు, ప్రసాదాలు అర్పించడమే సాంప్రదాయం, సంస్కారం కాదు నాన్న. మనసుతో, మానవత్వంతో వ్యవహరించడం ధర్మం. ఎవరి ప్రాణమైనా వాళ్ళకి ముఖ్యం. మన సంతోషాల కోసం ప్రాణాలు తీయడం పాశవికం. నిప్పు రాజుకుందే, మంటలు మండటమే ఆలస్యం. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? జనని అంత తప్పేం చేసిందని చేసుకున్నావు? జాలి, దయ, పాపభీతి అనేది లేకుండా నిండు ప్రాణాలు తీసింది.
అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను ప్రాణాలు తీయడం ఏంటండి? రాత్రి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి పేషెంట్ పొజిషన్ క్రిటికల్ గా ఉంది అంటే నేను రావడం కుదరదని చెప్పి నా దగ్గర విషయం దాచావు. ఓ మనిషి ప్రాణం తీసావు. అసలు ఫోన్ ఏంటి? నేను దాచడం ఏంటి? Shut up! నీకు ఫోన్ చేసిన వాళ్ళు నాకు వివరంగా చెప్పారు. తప్పు చేసి ప్రాణం తీసి పూజ చేస్తే పాపం పోతుందా? నేను ప్రాణం తీయడం ఏంటండి? అయ్యో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అర్థం కావడం లేదా? రాత్రి ఫోన్లో నువ్వేం బాగావు? పేషెంట్స్ వస్తుంటారు పోతుంటారు, ఆయుష్ ఉంటే బతుకుతారు లేకపోతే పోతారు, కానీ నా భర్త రాడు రాలేడు రానివ్వను, నా భర్త నాతో కలుసుండటమే నాకు ముఖ్యం అన్నావటగా. నీకు నేనెంత ముఖ్యమో వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ భార్యలకి మాంగళ్యాలు అంతే ముఖ్యం. గుణ, ఆవేశంగా చేసుకోవడం కాదు. అసలు నేను అలా మాట్లాడానని మీతో ఎవరు చెప్పారు? నువ్వు ఎవరితో మాట్లాడావో వాళ్ళే నాతో చెప్పారు. అదే ఎవరు చెప్పారు అని అడుగుతున్నాను. ఎవరో కాదు, శివ. హార్ష్గా మాట్లాడింది కాక ఎవరో అయితే అబద్ధమని బుకాయించాలని చూస్తున్నావా? వేరెవరో అయితే నేనలా మాట్లాడలేదని నిజం పాతేద్దామనుకుంటున్నావా? సాక్ష్యం ఎదురుగా ఉండేసరికి నిజం బయటపడిందని నీకు చెమట్లు పడుతున్నాయా? నీలాంటి మనసు లేని మనిషిని నా భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నీ భార్య మూలంగా ఓ ప్రాణం పోయిందని రేపు జనం నా మొహాన ఉమ్మేస్తారు. నీలాంటి వాళ్లతో బతుకు పంచుకోవడం నాకు నచ్చడం లేదు. హంతకురాలితో కలిసి జీవించడం నా వల్ల కాని పని. శివ చెప్పింది విన్న తర్వాత నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. గుణ, ఇటు చూడండి. నాకే పాపం తెలీదు. అసలు నేను రాత్రి ఫోన్లోనే మాట్లాడలేదు. నన్ను నమ్ము. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే పాపం చేయలేదు, ఎవరి ప్రాణం తీయలేదు. నోర్మోయ్! చేసిన పాపం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నువ్వు కాకపోతే భర్త అని పిలిచే వేరే వాళ్ళు ఎవరున్నారు ఇంట్లో? నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, తప్పు సరిదిద్దుకోవడానికి సంస్కారం కావాలి. కానీ నీలో రెండు లోపించాయి. నేను కాదు అని 1కి 10 సార్లు అబద్ధాలాడి నిజాన్ని దాచే ప్రయత్నమే కానీ నీలో పశ్చాత్తాపం కనపడటం లేదు. నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకేం తెలియదు. నేను అసలు ఫోనే మాట్లాడలేదు. గుణ, నన్ను నమ్ము. హేయ్! తప్పైందని ప్రాధేయపడాల్సిన దానివి కాదని సమర్థించుకోవాలని చూస్తున్నావా? సాక్షినే అబద్ధం చేయాలనుకుంటున్నావంటే నువ్వెంత స్వార్థపరురాలివో అర్థమైంది. నీ స్వార్థానికి నా పక్కన నిలబడే అర్హత లేదు. అసలు ఈ ఇంట్లో నీకు స్థానమే లేదు. కానీ నా బిడ్డకు తల్లివన్న చిన్న కారణంగా ఈ మూల కొంత చోటిస్తున్నా. పో! అమ్మా జనని, బిడ్డని ఇక నుంచి మా అక్క చూసుకుంటుంది. నీకు ముద్ద పిచ్చంలాగా మా అక్క పడేస్తుంది. బతుకు మీద ఆశుంటే, ప్రాణం మీద తీపుంటే అక్కడే పడుండు. ఏమండి, నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి. ఏయ్! మీరు మధ్యలోకి రావద్దు నాన్న. దయాదాక్షిణ్యాలు లేని కసాయి మనిషి. తనకు ఇంట్లో తిరిగే అర్హత లేదు. గుణ, గుణ, నేను చెప్పేది ఒకసారి వినండి. నేను ఆ ఫోన్ మాట్లాడలేదు.
అయ్యో నాకే పాపం తెలీదు నేనే తప్పు చేయలేదు గుణ 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 దృష్టిలో జనని ఓ మనిషి ప్రాణం తీసిన హంతకురాలిగా దుర్మార్గురాలిగా ముద్రపడిపోయింది. అంటే శక్తి అక్క ఆ రోజు ఆడిన గేమ్లో నేను కూడా బలయ్యానా? వదిల్లా మాట్లాడి నన్ను సాక్ష్యాన్ని చేసిందా? ఇంత దారుణానికి శక్తి అక్క ఒడిగట్టిందా? అదే కాదు, ఆ తర్వాత దాని వికృత చేష్టలు వరుసగా 15 రోజులు కొనసాగాయి. చేయని తప్పుని జనని నెత్తిమీద వేసి చివరికి బలిపీఠం ఎక్కించింది. బతుకు ఛిద్రం చేసింది. నిర్దోషికి శిక్ష పడింది. దోషి దొరసానయ్యింది. ఇంకా ఏం చేసిందా దుష్టశక్తి? జనని గడప దాటడానికి ముందు రోజు వదినా బాబు నా తమ్ముడింక నీతో బతకడం కుదరదు, విడాకులు కావాలంటున్నాడు. భరణం కోరినంత మొహాన కొడతానంటున్నాడు. భరణాల మీద ఆశ లేదు, భోగభాగ్యాల మీద వాంఛ లేదు. నా బిడ్డ తప్ప ఇంక నాకేం అవసరం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను, వీడిని సాగలను. అది జరగని పని. నీ చేతికి బిడ్డ రాడు. వదినా వదినా ప్లీజ్ నా బిడ్డ నాకు ఎలాగైనా ఇప్పించండి. ఆడపడుచుగా ఈ ఒక్క సాయం చెయ్యండి. కొంగు చాచి కోరుతున్నాను. నాకు నా బిడ్డనిప్పించండి, అది చాలు. వాడి బిడ్డ, వాడినే అడిగి చెప్తా. గుణ, దానికి విడాకులు కావాలట్రా. బిడ్డ కూడా అక్కర్లేదట. భరణంగా 10 కోట్లు ఇస్తే చాలు గడప దాటి పోతానంటుంది. జీవితంలో మళ్ళీ తారసపన్ను అంటుంది. ఇచ్చి పంపుతావా? నన్ను గెట్టేయమంటావా? డబ్బు మనిషిని డబ్బుతోనే కొట్టి పంపించు. నా బిడ్డ నాకేం బరువు కాదు. అర్జెంటుగా అవతలికి వెళ్ళమను. నీ ఇష్టంరా, నువ్వెలాగంటే అలాగే. వదినా వదినా ఏం చెప్పారు? వేడిని నీకివ్వడం కుదరదు. నీ చేతిలో పెట్టడం కన్నా ఇంత విషం ఇచ్చి చంపడం బెటర్ అంటున్నాడు. కన్న బిడ్డకి విషమిస్తాడా? ఎంత కసాయితనం! ఏయ్, నార్మల్,
ప్రాణాలు తీసేదానివి. నీకు వాణ్ణనే అర్హత ఉందా? నువ్వు ఒంటరిగా వెళ్తావో బిడ్డ శవం మోసుకు వెళ్తావో నీ ఇష్టం. ఈ బంధం కుదరదు, కుదుట పడదు. ఆ మనిషి నన్ను నమ్మడం, నా బిడ్డని నాకివ్వడం. ఇక్కడుండి వాణ్ణి పోగొట్టుకోవడం కన్నా బయటికి వెళ్ళి వాణ్ణి బ్రతికించుకోవడం మేలు. ఇక్కడే జీవోత్సవంలా బ్రతకడం అనవసరం. మెడ పట్టుకుని బయటికి గంటకు ముందే నా దారి నేను వెతుక్కోవడం నాకు గౌరవంగా ఉంటుంది. అమ్మా, చాలా తప్పులు చేశాను, అన్నిటికీ సారీ అమ్మా. తల్లి తర్వాతే ఎవరైనా అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.